హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలో ఆసరా పెన్షన్ కొత్త పెన్షన్లు ఏవైతే 4016 రూపాయలు అలాగే 6016 రూపాయలు ఉన్నాయో ఇవి పొందే లబ్ధిదారులకు ఒక సూపర్ గుడ్ న్యూస్ అప్డేట్ అయితే రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా డిసెంబర్ నెల నుండి ఈ 4016 6016 రూపాయలు అనేవి రాష్ట్ర ప్రభుత్వం పెంపు చేయబోతుంది. అయితే ఇక్కడ మీరు తెలుసుకోవాలి, తెలంగాణ రాష్ట్రంలో ఈ 4016 6016 రూపాయలతో పాటు 50 సంవత్సరాలకే ఆసరా పెన్షన్లు అనేవి రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది. ఈ 50 సంవత్సరాలకి ఆసరా పెన్షన్ ఎలా పొందాలి, ఏమేమి జిరాక్సులు కావాలి అనే సమాచారం కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి పూర్తిస్థాయి సమాచారాన్ని తెలుసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మర్చిపోకుండా వీడియోని కూడా లైక్ చేయండి. తద్వారా మీకు మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ రావడానికి అవకాశాలు అయితే ఉంటాయి. ఇక అప్డేట్లోకి వస్తే, తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల హయాంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం హామీలు ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు గెలిచి అధిష్టానం చేపడితే ఇప్పుడు ఎవరైతే 2016 రూపాయల పెన్షన్ అందుకుంటున్నారో వాళ్ళకి 4016 రూపాయల పెన్షన్, అలాగే 4016 రూపాయల పెన్షన్ అందుకునే వాళ్ళకి 6016 రూపాయల పెన్షన్ అందిస్తామని చెప్పేసి వివరించడం జరిగింది. అంటే దివ్యాంగులకు 6016, ఇప్పుడు 2016 అందుకునే వాళ్ళకి చేయూత ద్వారా 4016 అని చెప్పేసి చెప్పింది. అయితే వీళ్ళ పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ నెలలో పెంపు చేయబోతుంది. ఈ డిసెంబర్ నెలలో పెంపు చేసి లబ్ధిదారులకు అందించబోతుంది. అయితే ఇక్కడ ఈ డిసెంబర్ 9వ తారీఖు నాడు పెంచుతుందా చేయదా అనేది చాలా మందిలో ఆందోళన ఉన్నది. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్రంలో పంచాయతీ రాజ్ ఎన్నికలు అనేవి రాబోతున్నాయి. ఈ పంచాయతీ ఎన్నికల కంటే ముందే తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించి ఎన్నికలకు వెళ్ళాలని చూస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 62 లక్షల మంది 62 లక్షల మంది ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి వీళ్ళందరికీ లబ్ధి చేకూరిస్తే ఖచ్చితంగా మంచి నిర్ణయంతో ఉంటారనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అవలంబించబోతుందనే సమాచారం కూడా ఈ సందర్భంగా తెలుస్తుంది. దీంతోపాటు చాలామందికి నవంబర్కి సంబంధించిన పెన్షన్లు ఇంకా రాలేదు అని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. ఈ నవంబర్కి సంబంధించిన ఆసరా పెన్షన్లు అనేవి రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 29 లేదంటే 30వ తారీఖు కల్లా 100% పూర్తి చేయడానికి ప్రణాళికాబద్ధంతో అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. దీంతోపాటు మంత్రి సీతక్క గారు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కావాల్సిన నిధులపై ఇప్పటికే ప్రతిపాదనలు పంపిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించి దానికి సర్దుబాటు చేసే విధంగా ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తాజాగా కూడా కొన్ని గుడ్ న్యూస్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అయితే మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో అందించాల్సిన ఆసరా పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వాటిని రాష్ట్ర ప్రభుత్వం ఈ డిసెంబర్ నెల నుండి అందించబోతుంది. నవంబర్కి సంబంధించిన పెన్షన్లు కూడా ప్రతి నెల చివరికల్లా అందించే ప్రక్రియలో ఉన్నది. కాబట్టి ఈ నెల 30వ తారీఖు కల్లా పూర్తిస్థాయి పెన్షన్లు అనేవి మీకు అందడానికి ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. ఇవైతే తాజాగా ఉన్న లేటెస్ట్ అప్డేట్స్. మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.